అండి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఎందుకంటే మనము వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి దివాళీ విషెస్ ఈ రోజే చెప్తున్నాను. దివాళీ మార్నింగ్ వ్లాగ్ అంతా కూడా నేను ముందుగానే పెట్టేశాను కాబట్టి ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్. సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఈ కలర్ శారీని అయితే కట్టుకున్నాను. క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ నాకు చాలా బాగా నచ్చి రీసెంట్గా ఆర్ఎస్ బ్రదర్స్లో ఇది జస్ట్ 500 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. లుక్ వైజ్ సూపర్ ఉందన్నమాట. క్రీమ్ కలర్ అంతా కూడా మనకి సెల్ఫ్ జర్రీ లాగా వస్తుంది అండ్ బ్లూ కలర్లో మనకి కొంచెం లైట్ డిజైన్ లాగా వస్తుంది. అంతా కూడా సెల్ఫ్తో వచ్చింది కాబట్టి చాలా క్లాసీగా ఉంది అండ్ చాలా గ్రాండ్గా కూడా అనిపించి తీసుకున్నాను. కొన్ని శారీస్ నేను చాలా ప్రేమగా తీసుకుంటాను, చాలా ఇష్టంగా కట్టుకుంటూ ఉంటాను. వాటిల్లో ఇదొక శారీ. ఇంకా ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ దీపాలు అయితే అత్తయ్యతో కలిసి వెలిగిస్తున్నాను. ఈ కొత్త ప్రమిదలకి మంచిగా పసుపు కుంకుమని అలంకరించి దీపంలో నూనె వేసి దీపం వెలిగించి వీటిని కొంచెం సేపు పూజ గదిలో ఉంచి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిని ఇచ్చి ఇప్పుడు వీటిని మేము గుమ్మాల్లో అలంకరిస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము. అత్తయ్య ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తున్నారంట, నేను కూడా సేమ్ని ఫాలో అయిపోయాను. ఇక్కడ మనము దీపాలని పట్టుకొని ఈ ఫోటో దిగటానికి నేను దివాళీ రోజు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను. దివాళీ ఫస్ట్ నా మ్యారేజ్ అయిన ఫస్ట్ టైం అప్పుడు ఇలాగే ఫోటో ఒకటి దిగాను. అది చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లాగే దీపాలని పట్టుకొని ఫోటో అయితే దిగుతాను. చూడటానికి చాలా బాగుంటుంది, చాలా మెమరబుల్గా కూడా అనిపిస్తుంది. ముందుగా ఇంకా దివాళీకి అంతా అలంకరించుకున్నాం కదా, ముందుగానే మనము వాటన్నిటిని ఇట్లాగా వెలిగిస్తూ ఉన్నాను. డైనింగ్ టేబుల్ మీద ఇట్లాగా పైతాని మోడల్లో ఉన్న ఈ చున్నీ వేసి దీపాలని వెలిగిస్తే చాలా లుకింగ్గా అనిపించింది. నేను దీపాలన్నిటిని కూడా పెడుతూ ఉన్నాను. అత్తయ్య ఇక్కడ నైవేద్యం కోసం సేమియా పరమాన్నం అయితే చేస్తున్నారు. పాలతో పంచదార వేసి చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ముందుగా మనము కొత్త ప్రమిదలతో దీపారాధన చేసి ఆ దీపాలన్నిటిని కూడా హారతిలాగా ఇచ్చి వాటిని గుమ్మాలంతా కూడా అలంకరించి తర్వాత దీపాలన్నిటినీ మనము గుమ్మాల్లో పెట్టేసిన తర్వాత ఇట్లాగా పూజ గదిలో హారతిని అయితే ఇస్తున్నాను. పూజ గదంతా కూడా మంచిగా నేను కార్తీక మాసం కదా అని పెయింటింగ్ వేపించుకొని నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా ఫొటోస్ అన్నిటినీ తుడిచి బొట్లు పెట్టి అలంకరించి ఇట్లా పూజ చేసుకుంటే చాలా నిండుగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఏదో మనము కొత్త ఇంట్లో పూజ చేస్తున్నంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజు నేను దివాళీ రోజున మా హోమ్ టూర్ని అయితే చూపించబోతున్నాను. ఇది లాస్ట్ 2 ఇయర్స్గా చేశాను. ఇది 3rd ఇయర్ దివాళీ రోజు మా ఇంటిని చూపించడం. ఎవ్రీ ఇయర్ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని కొత్తగా అలంకరిస్తూనే ఉంటాను. పూజ గదంతా చూశారు కాబట్టి ఇప్పుడు నేను డైనింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ పైన చిన్న లైట్ ఇట్లాగా ఒకటి పెట్టి ఫోటో పక్కన మంచిగా వాటి వెనకాల ఎవ్రీ టైం ఉండేవే అనమాట. ఇవి వచ్చేసి కింద ఆంటీ గారు పూర్ణాలు చేశారు, వాటిని ఇచ్చారు. పైన పెట్టి మర్చిపోయాను, ఇప్పుడే కనిపించాయి. ఇంకా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఏమి పెద్దగా మేము లోపల ఏమీ ఉండవు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ మీద వీటన్నిటిని పెట్టి అరేంజ్ చేశాను కాబట్టి చాలా క్లాసీగా ఉంది. వీటి జార్స్ ఉన్నాయి కదా డైనింగ్ టేబుల్ మీద, అవి రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళు గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇక్కడ ఇంకా క్రాకరీ యూనిట్ అనమాట. ఈ క్రాకరీ యూనిట్లో అందరికీ ఉన్నట్టు రెగ్యులర్గానే మనము కొత్తగా తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ ఇక్కడ అలంకరిస్తూ ఉంటాను. ఇవి కూడా దీవాళీ కోసం అనేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా వాటిని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేయాలి, టైం లేదు అని హడావడిగా పెట్టేస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఇక్కడ దివాళీ ఎఫెక్ట్ ఉండాలి అనేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటే వాటిని పెట్టాను. ఈ ఏరియాలో ఇంకా మనకి 2 ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు షార్ట్స్కి అచ్చు వచ్చిన ప్లేస్ అంటే లక్కీయెస్ట్ ప్లేస్ అంటే ఇదే అనమాట. మీరు మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ కూడా ఈ కార్నర్ నుంచే చూస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం లైట్ నా ఫేస్ మీద పడుతూ మంచిగా కనిపిస్తూ ఉంటుంది అని. ఇది వచ్చేసి మనకి షింక్ ఏరియా అనమాట. డైనింగ్ టేబుల్కి మనము దగ్గరలో ఉంటుంది. మనము భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం క్లాసీగా కరెక్ట్గా ఉంటుంది. అక్కడ మిర్రర్ లైట్ రెడీ అవ్వటానికి కరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది అత్తయ్య గారు వాళ్ళ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో పెద్దగా చూపించడానికి అంటూ ఏమీ ఉండదు. షెల్ఫ్స్ అలాగే ఒక బెడ్, టీవీ ఉంటుంది అంతే.
సో ఇంకా బెడ్రూమ్ నుంచి మనకి ఆపోజిట్ వ్యూలో వచ్చేసి కిచెన్ ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను కిచెన్. సో ఎప్పుడు కూడా నేను నా కిచెన్ ఓపెన్గా అంటూ చూపించడానికి పెద్దగా కొత్తగా ఏమీ ఉండదని నేను ఎప్పుడు కూడా కిచెన్ టూర్ అలాంటివి చేయలేదు. బట్ మీరు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఈరోజు పాయసం చేశారు కదా అత్తయ్య, సో అదే అనమాట ఇక్కడ ఉన్నది. సో దేవుళ్ళకి అందరికీ పెట్టగా ఇంకా ఇది ఉందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రౌండ్గా మనకి షెల్ఫ్లు ఉంటాయి. మాది చాలా చాలా చిన్న కిచెన్ అనమాట. కావాల్సిన వస్తువులు వాటికే మేము మేనేజ్ చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రాగా పెట్టాలి అంటే హడావుడిగా అయిపోతూ ఉంటుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ కూడా డ్రాయర్స్ ఉంటాయి. పెద్దగా అంటూ కొత్తగా స్పెషల్గా ఏమీ ఉండవు. ఉన్న వాటిని నీట్గా అరేంజ్ చేస్తూ ఉంటాను, నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ షింక్. ఇంకా మనం కిచెన్ నుంచి వెనక్కి వెళ్ళారు అంటే అది వాష్ ఏరియా ఉంటుంది. బయటకు వస్తే మనకి ఇక్కడ హాల్ అయితే ఉంటుంది. సో మీకు క్లియర్గానే అర్థమై ఉంటుంది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక హాల్ ఉంటుంది. మొత్తం సింగిల్ ఒకటే హాల్, బట్ లేకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇది ఉంటుంది. దీని వలన మనకి 2 సెపరేట్ హాల్స్ లాగా డివైడ్ అయినట్టు ఉంటుంది. అంతే. మధ్యలో మనము కర్టన్స్ వేస్తూ ఉంటాము. నేను కర్టన్స్ కూడా రెగ్యులర్గా ఒకటే కాకుండా ఒక 3-4 చేంజ్ చేస్తూ ఉంటాను. మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంటికి ఉన్న లుక్ కూడా మారుతూ ఉంటుంది అనమాట సీజన్ని బట్టి. ఇట్లాగా వింటర్ సీజన్ అయితే ఇట్లాంటి థ్రెడ్స్వి ఒక 2 కలర్స్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేస్తూ ఉంటాను. సమ్మర్ సీజన్ అయితే ఫుల్ కర్టన్స్ ఒక 2 సెట్స్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా మనము హాల్లో నుంచి రైట్ సైడ్లో మనకి పెద్ద టీవీ ఉంటుంది అండ్ దెన్ లెఫ్ట్లో మనకి కృష్ణయ్య ఉంటారు. మా ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ ఈ కృష్ణయ్యే. కృష్ణయ్య ముందు ఈ ఉర్లి బౌల్ ఒకటి పెట్టి డెకరేట్ చేసి లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టాను. మనకి లైట్ అదంతా కూడా అయిపోయిందనమాట. సో వీడియో తీసేసరికల్లా కింద అయితే నేను మట్టిది అది రీసెంట్గానే తీసుకున్నాను. మంచిగా ఇట్లా ఉర్లి బౌల్ పెట్టుకోవటానికి బాగుంటుంది అనేసి. ఇక్కడ మనకి ఫెస్టివల్ లుక్ రావాలి అనేసి ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా పెట్టాను. మనకి ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మా బెడ్రూమ్లో చెప్పాను కదా సింపుల్గా షెల్ఫ్స్, బెడ్, టీవీ మాత్రమే ఉంటుంది. ఇక్కడే మనకి దివాన్ కాట్ ఉంటుంది. దివాన్ కాట్ పైన 3 ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ పెట్టి అలంకరించడం అనేది మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనిది. ఏదైనా వాల్ సీనరీ ఫ్రేమ్స్ లాంటివే మేము పెడుతూ ఉంటాం. అవే చాలా క్లాసీగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సోఫా ఉంటుంది. సోఫా మీద చిన్నగా డెకరేట్ చేశాను. అండ్ ఫెస్టివల్ అప్పుడు మాత్రమే ఇట్లాంటి కింద పెద్ద మ్యాట్ కూడా అంతే. ఇట్లాంటి ఫెస్టివల్స్కి అండ్ ఫంక్షన్స్కి మాత్రమే వేస్తూ ఉంటాం అనమాట. రెగ్యులర్గా అయితే ఉంచను. ఇక్కడ లైటింగ్స్ పెట్టాను. అండ్ ఇంకొక కార్నర్లో మీకు కనిపిస్తున్నట్లయితే అక్కడ కూడా ఒక ఉర్లీ బౌల్ పెట్టాను. ఇంకొక మెయిన్ థింగ్ మన అవార్డ్ అంటే మన యూట్యూబ్కి వచ్చిన అవార్డ్స్ అండ్ ఇక్కడ మన 1 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ప్లే బటన్ కూడా ఉంటుంది. ఇవే మీరు మాకు ఇచ్చిన పెద్ద పెద్ద గిఫ్ట్స్ అంటే. సో ఇంకా ఓవరాల్గా హాల్ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇదే మా బ్యూటిఫుల్ హౌస్. అండ్ ఇంకా కింద నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే కింద అంతా కూడా ముగ్గులు వేసి అలంకరించి దీపాలు అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసేయండి లోపలికి వెళ్దాం. ఇక్కడంతా కూడా లైటింగ్స్ అవి పెట్టాము. ఇవి కలర్ లైటింగ్స్. సో ఇంకా లోపల నుంచి వెళ్తే ఇక్కడ బయట కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెడితే మనకి ఫెస్టివల్ లుక్ అలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో కృష్ణేది పెట్టాను కదా, రీసెంట్గా బుద్ధుడిని తెచ్చాను. బుద్ధుడిని ఇక్కడ పెట్టాను అనమాట. బుద్ధుడు కూడా చాలా మంచిగా సెట్ అయిపోయింది, చాలా బాగుంది అని అనిపించింది. సో ఎప్పుడు రెగ్యులర్గా కృష్ణయ్య ఫోటోనే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ చేంజ్ చేద్దాము అని ఇట్లాగా బుద్ధుడిని అయితే తెచ్చి పెట్టాను. ఇంకా ఓవరాల్గా మనకి బాల్కనీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక వాష్ ఏరియా కూడా ఉంటుంది. అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నట్లయితే నా ఇమేజ్ చూస్తున్నారు కదా, అక్కడైతే మీకు రైట్ సైడ్ నుంచి అయితే ఉంటుంది. గుమ్మాలను అయితే ఇట్లాగా అలంకరించేసి చక్కగా దీపాలు అవన్నిటిని పెట్టి మనము ముగ్గు ప్లేస్లో ఇట్లాగా లీవ్స్ అవన్నీ కూడా పెట్టి చక్కగా వీటిని అయితే పెట్టేశాను. ఆ తర్వాత చుట్టూరు ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. సో ఓవరాల్గా మన ఈ రోజుటి దీవాళీ లుక్ మన హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. ఓపీవాల్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా మనకి క్రాకర్స్ కాల్చే టైం వచ్చేసింది కాబట్టి ఇంకా మంచిగా క్రాకర్స్ వాటన్నిటిని కూడా పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చూస్తూ ఇట్లా క్రాకర్స్ అయితే కాల్చాము. చిన్న చిన్నవి ఇక్కడ పెట్టాము అండ్ పెద్ద పెద్దవి రాకెట్స్ అలాంటివి అయితే ఇంకా డాబా మీదకి వెళ్ళి పెట్టాము. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నవే తెచ్చాను. ఓన్లీ ఒక 2
2-3 ఐటమ్స్ మాత్రమే కొంచెం సౌండ్ వచ్చేవి, వాటిని తీసుకున్నాము. పిల్లలే కదా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా ఇలాంటివన్నీ కూడా ఆడుకొని ఇట్లాగా టైం స్పెండ్ చేసేది అనేసి వాళ్ళకి తగినట్లుగానే తెచ్చామన్నమాట. ఇట్లాగా పెట్టి చక్కగా పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. ఇంకా కిందకు వచ్చిన తర్వాత అత్తయ్య సేమియా చేశారు కాబట్టి వాటిని పిల్లలకి పెట్టి మేము కూడా తింటున్నాము. చూశారు కదండి, ఈరోజు దివాళీ వ్లాగ్ అయితే ఇలాగా మేము ఎంజాయ్ చేసాం. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.